Hello dear students, welcome to Great Institute. In this session, we are going to deal with the solutions of the test, subject electrical. Let us see the question. In India, mains supply voltage used for domestic electric appliances is. Electric appliances, గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా లో వోల్టేజ్ అంటాం. లో వోల్టేజ్ అంటే మనకి రెండు రకాల వోల్టేజ్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి సింగిల్ ఫేజ్ వోల్టేజ్ మరియు 3 ఫేజ్ వోల్టేజ్ రెండు ఉంటాయి. డొమెస్టిక్ అంటే లో వోల్టేజ్ అంటే అర్థం డొమెస్టిక్ అప్లికేషన్స్. ఓకే, సో డొమెస్టిక్ అప్లికేషన్స్, ఓకేనా. సో ఇది డొమెస్టిక్ అప్లికేషన్ సంబంధించి లో వోల్టేజ్ అనే పదాన్ని ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం. అప్లికేషన్స్, ఓకే, డొమెస్టిక్ అప్లికేషన్. సార్ మన హై వోల్టేజ్ అంటే ఏంటి సార్? హై వోల్టేజ్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా లైక్ వి యూజ్ ద వర్డ్స్ 11 kV 30 kV ఇలాంటివి అనమాట. అదే హండ్రెడ్స్ ఆఫ్ కిలో వోల్ట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? మోడ్రన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 kV అన్నాను అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్రన్ హై వోల్టేజ్ అంటాం. ఓకేనా. అదే 765 వోల్టేజ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఎక్స్ట్రా హై వోల్టేజ్ అనే పదాన్ని వాడతాం. ఓకేనా. సో 765 కిలో వోల్ట్స్ ఉంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనే పదాన్ని వాడతాం. 400 కిలో వోల్ట్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం? మనం మోడ్రన్ హై వోల్టేజ్ అంటాం. అదే 6.6 kVయో లేకపోతే 11 kVయో 20 kVయో 30 kV సంథింగ్ అలా ఉన్నప్పుడు దాన్ని హై వోల్టేజ్ అంటాం. అదేవిధంగా లో వోల్టేజ్ అంటే అర్థం ఏంటి? లో వోల్టేజ్ అప్లికేషన్స్ అంటే సింపుల్గా డొమెస్టిక్ అప్లికేషన్స్ అనమాట. అంటే ఉదాహరణకి ఏంటి? సింగిల్ ఫేజ్ మరియు 3 ఫేజ్. సార్ సింగిల్ ఫేజ్ వోల్టేజెస్ ఎంత ఉంటాయి సార్ అని అడిగారు అనుకోండి, సింగిల్ ఫేజ్ సంబంధించినటువంటి వోల్టేజెస్ అది ఉదాహరణకి 230 volts లేకపోతే 220 volts తీసుకుంటాము. మరియు 3 ఫేజ్ అనేసరికి 415 volts అనే రూపంలో మనం ఇక్కడ లో వోల్టేజ్ డొమెస్టిక్ అప్లికేషన్ సంబంధించి మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా సార్. మనకి డొమెస్టిక్ అంటే ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు, మన ఇళ్లలో మొత్తం కూడా సింగిల్ ఫేజ్లో ఉంటాయి. అదే పొలాల దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే అగ్రికల్చర్ లేకపోతే ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దెన్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద 3 phase మోటార్స్. సో 3 phase సప్లై అనేది అక్కడ మనం గమనించవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇన్ వోల్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. డొమెస్టిక్ అనే పదం వాడు కాబట్టి ఇక్కడ 230 volts లేకపోతే 220 volts కూడా మనం ఉదాహరణకి తీసుకోవచ్చు. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. రైట్. సో మరి ఇచ్చిన ఆప్షన్లో 110, 48, 225 అని ఇచ్చాడు. అంటే ఆబ్వియస్లీ మనకు కనిపిస్తూనే ఉంది 220 volts ఇస్ ద డొమెస్టిక్ అప్లికేషన్స్ వేర్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ఫేజ్ అప్లికేషన్స్. నీకు మరి పొలాల దగ్గర అక్కడ వేయమనుకుంటే అది అగ్రికల్చర్ సంబంధించి 3 phase అప్లికేషన్స్. నౌ లెట్ us see the next question. The turns ratio of a single primary winding current transformer is 10:1. Primary transformer 10:1. Let me take this is N1 and this is N2. Correct? So మరి secondary side current అంటే let me take secondary current IS is equals to ఎంత? 2 amperes. మరి దేని గురించి మాట్లాడుతున్నారండి? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ గురించి, CT గురించి మాట్లాడుతున్నారు. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరల్లీ వాట్ వి కాల్ దిస్ యాజ్ CT అంటాం. ఓకే, రైట్. సో ఫ్లోయింగ్ త్రూ ద సెకండరీ వైండింగ్ దెన్ ద ప్రైమరీ కరెంట్ ఈస్. సో జనరల్గా మనం ఏం రాస్తామండి? సో టర్న్స్ రేషియో కనుక ఏ అనుకున్నట్లయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు N1/N2. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 10 కదా. సో మరి కరెంట్స్ ప్రైమరీ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం? టర్న్స్ రేషియో ఇంటూ సెకండరీ కరెంట్ అని రాస్తాం కదా. సో మరి ఏ అంటే ఎంత? 10 ఇంటూ సెకండరీ కరెంట్ ఎంత ఇచ్చాడు? 2. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 20 amperes. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 2, 5, 10. 20 amperes is the right answer for the given question. Okay, remember this expression, right? Chalo, let us go with the next question. Electromechanical breakdown of a solid insulating materials occurs due to. So general గా ఇన్సులేటింగ్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉంటుందో అది అక్కర్ అవ్వడానికి గల కారణం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇన్సులేషన్ ఓకే, దట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇన్సులేషన్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఓకే, సో ఒకవేళ వోల్టేజ్ వాల్యూస్ కనుక పెరిగినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేటెడ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ కంటే అధికమైనటువంటి వోల్టేజ్ కనుక అప్లై అయినప్పుడు అక్కడ ఇన్సులేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి అండర్గో డైఎలక్ట్రిక్ స్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, డైఎలక్ట్రిక్ స్ట్రెస్. సరే, ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెస్ ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ లేకపోతే సంథింగ్ ఎనీ ఎక్విప్మెంట్ తీసుకోండి. సో అది ఏ వోల్టేజ్ మీద పనిచేస్తుందో దాని రేటింగ్ ప్రకారంగా మనం దాంట్లో ఉన్నటువంటి వైండింగ్కి సంబంధించినటువంటి ఇన్సులేషన్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు నువ్వు సడన్గా ఏం చేస్తావు? ఫ్యాన్ని కనుక 220, 230 volts కాకుండా లేదా అధికమైనటువంటి వోల్టేజ్ అంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్ యొక్క విలువల్ని పెంచేసావు నువ్వు, అంటే దాటేసావు. అట్టి సందర్భంలో ఆ ఇన్సులేషన్ ఏదైతే ఉంటుందో ఎక్కువ వోల్టేజ్ సబ్జెక్ట్ అయినప్పుడు అది అండర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్ట్రిక్ స్ట్రెస్సెస్ అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో
అవి ఎక్కువగా ఉండడం మూలాన ఆ ఇన్సులేషన్ ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అవుతుందో ఆ చుట్టినటువంటి వైండింగ్స్కి సంబంధించిన ఇన్సులేషన్ కోల్పోవడం మూలాన ఆ వైండింగ్ మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మోటార్ మొత్తం వైండింగ్ కూడా కాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం ఏ ఎక్విప్మెంట్ అయినా సరే దాని యొక్క రేటింగ్ ప్రకారంగానే మనం వాడుకోవాలి, కానీ అంతకు మించి వోల్టేజెస్ కనుక అప్లై చేసినట్లయితే ఆ ఇన్సులేషన్ అనేది ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి డైఎలక్ట్రిక్ స్ట్రెస్సెస్, చూడండి జాగ్రత్త చూడండి. ఆప్షన్స్ ఏం చూద్దాం, మ్యాగ్నెటిక్ హమ్మింగ్, వైబ్రేషన్స్, మెకానికల్ స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. సో మెకానికల్ స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ని ఎక్కువగా ఆఫర్ చేయడం వల్ల అది మెకానికల్ స్ట్రెస్కి లోనైతే బ్రేక్ డౌన్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ 3-phase డెల్టా కనెక్షన్ లైన్ వోల్టేజ్ ఈజ్ డాష్ టైమ్స్ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్. సో ఇక్కడ మనం కనుక 3-phase వైండింగ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనము 3-phase వైండింగ్ని డ్రా చేస్తాం కదా. జాగ్రత్త చూడండి, 3-phase వైండింగ్ కనుక మనం చూసినట్లయితే మనం 3-phase వైండింగ్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఓకే, 3-phase వైండింగ్, రైట్. సో ఫర్ దిస్ వైండింగ్, ఈ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైండింగ్ సంబంధించి మనం దీన్ని లైన్ వోల్టేజ్ అంటాం. అదేవిధంగా మరి దీనికి అక్రాస్ అంటే వైండింగ్లో ఉన్నటువంటి అంటే వైండింగ్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ మనం ఫేజ్ వోల్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సార్ టెర్మినల్స్ ఏంటి సార్ అంటే ఇది ఆర్, ఇది వచ్చేసి వై, ఇది వచ్చేసి బి, ఇలా టెర్మినల్స్ తీసుకుంటాం. అప్పుడు మరి ఇక్కడ లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్కి సమానంగా కనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి. ఎందుకు సార్ అంటే ఆర్కి బికి మధ్య ఉన్న వోల్టేజ్ ఏదైతే ఉందో అది విఎల్కి సమానం మరియు విపిహెచ్ కూడా సమానం కదా. కాబట్టి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్. సో ఇన్ 3-phase డెల్టా కనెక్షన్ లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్స్ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్. సేమ్ అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రెండు సేమ్ ఉన్నాయని చెప్పే క్రమంలో మనం ఏది రైట్ ఆన్సర్ పెట్టవచ్చు అంటే సింపుల్గా 1 times ఆఫ్ ద ఫేజ్ వోల్టేజ్, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్. డెల్టా కనెక్షన్ గుర్తుపెట్టుకోండి, లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ డెల్టా కనెక్షన్ ఎల్లప్పుడు రిమైన్ సేమ్. సార్ మరి కరెంట్స్ ఎలా ఉంటాయి సార్? కరెంట్స్ అంటే సింపుల్ కరెంట్స్ ఏమని రాస్తాం, లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √3 times ఆఫ్ ఫేజ్ కరెంట్. కరెంట్స్లో మార్పు ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో రెండు కూడా సేమ్. ఓకేనా? ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, రైట్. లెట్స్ గో విత్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ అన్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఫార్మ్ ఫ్యాక్టర్ సింపుల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంతకుముందు రాసాం కదా, ఫార్మ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ గా FF అని రాస్తాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు RMS వాల్యూ డివైడ్ బై యావరేజ్ వాల్యూ. కరెక్ట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? చెక్ ఇట్ అవుట్. RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ. ఇక్కడ యావరేజ్ వాల్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మీన్ వాల్యూ. యావరేజ్ వాల్యూ అన్నా మీన్ వాల్యూ అన్నా సేమ్. ఓకే, సో ఆప్షన్ 1 is the perfectly right answer for the given question. Next, self-induced EMF is the. So self-induced EMF అంటే ఏమిటని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ప్రకారంగా చూస్ చేద్దాం. EMF induced due to the current flowing through a neighboring coil. EMF developed in the coil due to its own inductance. Voltage drop across the coil. The current flowing through the coil. So what is the right answer? EMF developed in the coil due to its own inductance. Self-induced EMF anaga self-induced EMF, that is nothing but simple self-induced EMF ante formula em rasam maamuluga, that is nothing but E is equals to LdI by dt. Sir ikkada L ante enti sir ante self inductance. L ante entam ikkada సెల్ఫ్ ఇండక్టెన్స్, గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఇండక్టెన్స్. సో మరి ఈ ఫార్ములా ప్రకారంగా గమనించామనుకోండి, సింపుల్గా మనం వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దట్ ఈస్ నథింగ్ బట్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ EMF డెవలప్డ్ ఇన్ ద కాయిల్ అంటే E డెవలప్డ్ ఇన్ ద కాయిల్ టు ఇట్స్ ఓన్ ఇండక్టెన్స్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓన్ ఇండక్టెన్స్ అన్న సెల్ఫ్ ఇండక్టెన్స్ అన్న సేమ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ B ఈస్ ద పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్ అక్కర్స్. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్ అంటే ఇది సింపుల్గా మనం ఎక్కడి నుంచి చూడొచ్చాయా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం తెలవాలి. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం from maximum power transfer theorem, condition for transferring the power from source to load to be maximum is the condition that load resistance ante RL must be equals to RS. So RL must be equals to RS.
సార్ ఇక్కడ ఆర్ఎల్ అంటే ఏంటి, ఆర్ఎస్ అంటే ఏంటి సార్ అంటే ఆర్ఎల్ని మనం ఏమంటామయ్యా అంటే లోడ్ రెసిస్టెన్స్ అంటాం సింపుల్గా. సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా చూద్దాం. చూడండి, దట్ ఈస్ గివెన్, ద ఆప్షన్స్ ఆర్ గివెన్ బై వెన్ ద సోర్స్ రెసిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద లోడ్ రెసిస్టెన్స్, when the source resistance equals to the load resistance, when the source resistance is greater than the load resistance, when the source is negligible. So simple thing is what, load resistance మరియు source resistance యొక్క విలువలు సమానంగా ఉన్నప్పుడు మనం maximum power transfer, and option B is the right answer. Source resistance equals to load resistance. Done, right? Next question, which of the following is the dynamic characteristics of an instrument? Dynamic characteristics ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ పదం ఏంటమ్మా, డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్. సో డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ని సూచించినటువంటి ఇన్స్ట్రుమెంట్, అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ సూచించే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫిడిలిటీ. అండర్స్టాండ్, గుర్తుపెట్టుకోండి, ఫిడిలిటీ. ఓకేనా? సో డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, ఫిడిలిటీ అంటాం. ఓకేనా? రైట్. సో సెన్సిటివిటీ, రిప్రొడ్యూసిబిలిటీ అండ్ డెడ్ జోన్. ఫిడిలిటీ అంటే దాని యొక్క మెకానికల్ స్ట్రెంగ్త్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్పుట్, ఒక సిస్టమ్ ఉన్నది అనుకుందాము. నువ్వు ఇన్పుట్కి ఒక సిగ్నల్ ఇచ్చావు, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక సిగ్నల్. ఒక ఇన్పుట్లో ఒక సిగ్నల్ ఇచ్చావు. సో ఇక్కడ అవుట్పుట్లో సిగ్నల్, ఇక్కడ అవుట్పుట్లో వచ్చినటువంటి సిగ్నల్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఎంత డిస్టార్షన్ని కోల్పోయింది అంటే ప్యూర్గా అవుట్పుట్ వచ్చిందో దాన్ని మనకు సూచిస్తుంది అనమాట. అంటే ఎంత డిస్టార్షన్ అది కోల్పోయింది అంటే పోయింది. సో ఎంత ప్యూరిటీ ఆఫ్ ద సిగ్నల్ బయటకు వచ్చిందని చెప్పే ప్రయత్నంలో మనం ఇక్కడ ఫిడిలిటీ అని చెప్పేసి అంటాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే ఎర్రర్స్ని తొలగించిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ గురించి క్యారెక్టరిస్టిక్స్ రూపంలో చెప్పేటటువంటి దాన్ని మనం ఫిడిలిటీ అని చెప్పే పదాన్ని వాడతాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ ఇఫ్ రియాక్టెన్స్ ఈజ్ 0 దెన్ ద పవర్ ఫ్యాక్టర్ విల్ బి. సో మరి రియాక్టెన్స్ 0 అంటే x = 0. మరి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుందమ్మా, సింపుల్గా చూడండి, z ఏమని రాయొచ్చు, z R + j times of x అని రాసామనుకోండి. దేర్ ఫోర్ మరి x = 0 అయినప్పుడు z ఏమవుతుంది, R కదా అవుతుంది. చేస్తాను z R. మరి పవర్ ఫ్యాక్టర్ రాసే క్రమంలో దీన్ని z అంటాము, దీన్ని x అంటాము, దీన్ని R అంటాము, ఇది వచ్చేసి 5 కదా. మరి పవర్ ఫ్యాక్టర్ cos 5 రాసినప్పుడు మరి cos 5 ఏమని రాస్తాము, అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే z. దట్ ఈస్ ఈక్వల్స్ టు దీని విలువ సేమే కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్ 1. సో దాన్ని ఏమంటాం మనం, UPF అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో అంటే ఎంత, 0 ఇన్ఫినిటీ యూనిటీ కెనాట్ బి డిటర్మైన్. యూనిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. ఎప్పుడు రియాక్టెన్స్ అనేది 0 అయినటువంటి సందర్భంలో. నెక్స్ట్, ద డాంపింగ్ టార్క్ ఇన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి ప్రొవైడెడ్ బై. సో డాంపింగ్ టార్క్ గుర్తుపెట్టుకోండి. డాంపింగ్ టార్క్ దేనికండి, ఎప్పుడైతే ఇలా ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు, లెట్ us see, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అయినప్పుడు, ఇది ఒక స్కేల్ అయినప్పుడు, ఇది ఒక పాయింటర్, ఉదాహరణకి పాయింటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింటర్కి TD ఇది డిఫ్లెక్టింగ్ టార్క్, ఇది వచ్చేసి కంట్రోలింగ్ టార్క్. సో ఈ రెండు కూడా ఇది ఇటువైపు పుష్ చేస్తుంది, ఇది ఇటువైపు పుష్ చేస్తుంది. సో ఇక్కడ పాయింటర్ ఏమవుతుందండి, ఆసిలేట్ అవుతుంది కదా. పాయింటర్ విల్ ఆసిలేట్, అండర్స్టాండ్. సో ఈ ఆసిలేట్ని రెడ్యూస్ చేయడానికి we have damping torque. Very simple logic. So that is nothing but what, TD. Damping torque అంటే ఏమంటాం, TAM అందాం ఇట్లా, damping torque. ఓకే, సో ఎప్పుడైతే damping torque ఎప్పుడు 0 అవుతుంది సార్ అని అడిగారు అనుకోండి, damping torque will be 0 at TD = TC. ఇది కదా కండిషన్. డాంపింగ్ టార్క్ ఎప్పుడు 0 అవుతుందంటే ఆసిలేషన్ 0 అయినప్పుడు. ఆసిలేషన్ 0 ఎప్పుడైతే డిఫ్లెక్టింగ్ టార్క్ కంట్రోలింగ్ టార్క్ కదా. సో మరి ఈ డాంపింగ్ టార్క్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అని చదువుతామా లేదా, రైట్. సో ద డాంపింగ్ టార్క్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ప్రొవైడెడ్ బై ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్. మీన్స్ all are the above. So all the above is the perfectly right answer for the given question. మనకు టైప్స్ ఆఫ్ డాంపింగ్ అన్నప్పుడు మనం ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అని చదువుతాం కదా. సో all the above is the right answer. నెక్స్ట్, ఇన్ సిరీస్ రియాక్టర్స్ జనరల్లీ. సో సిరీస్ రియాక్టర్లో జనరల్గా ఏముంటుందని అడుగుతున్నారండి. ఓకే, ఇన్ సిరీస్ రియాక్టర్ జనరల్లీ, సో రిమెంబర్ దట్ ఇన్ సిరీస్ రియాక్టర్ జనరల్లీ ఏం చూడండి, ఇక్కడ Z R + J times of XL. సో సిరీస్ రియాక్టర్లో జనరల్గా మనకి ఇంపిడెన్స్ యొక్క వాల్యూ హై ఉంటుంది. సో
high impedance is the right answer for the given question. Okay, next. Now let us see the next question. Optical pyrometer is used to measure. So generally optical pyrometer is used to measure high temperatures. Okay, so intama high temperatures, that is typically 700 degrees centigrade to 4000 degrees centigrade. So optical pyrometer is used to measure high temperatures, ranges from 700 degrees to 4000 degrees centigrade. Okay, next, what are the three basic electrical quantities? So basically three electrical quantities means, just observe the question here is, so generally basic ante ardham ikkada entante voltage, current, next resistor, next inductor, next capacitor. Okay, ivi basic electrical quantities antam manam generally. So voltage, current, capacitance, inductance, voltage, current and compulsory em undali akkada, there must be basic ante voltages. So these are the electrical quantities. This two combination is nothing but basic. Okay, so voltage, current compulsory undala. So voltage, currents are the right answer. Okay, resistance is also right answer. Right, voltage, current, resistance are the basic quantities. Okay, next, what is the full form of MPCB? So the full form of MPCB is nothing but motor protection circuit breaker. So మరి ఎక్కడ నుంచి చూడండి, motor protection circuit breaker, that is nothing but this is the right answer. Okay, motor protection circuit breaker. Right, let us go with the next question. Which of the following material is used for the heating element of a electric heater? So ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్ అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టివిటీ మస్ట్ బి హై. సో రెసిస్టివిటీ మస్ట్ బి హై అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మరి దేనికి హై ఉంటుంది చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ నిక్రోమ్. సో నిఖిల్ ప్లస్ క్రోమియం, ఇది ఒక 20% వేసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 80%, right? So that is nothing but nichrome, which is having high resistivity compared to aluminum, tungsten, platinum. Okay, nature of conductivity దీంట్లో ఎక్కువగా ఉంటుంది, నేచర్ ఆఫ్ రెసిస్టివిటీ అనేది నిక్రోమ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ నిక్రోమ్ అంటే 1% ఆఫ్ ఐరన్ కూడా ఉంటుంది అందులో. రైట్, నెక్స్ట్ కొంత మాలిబ్నియం, ఇలాంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి ఇందులో. సో జనరల్గా మన నికిల్ క్రోమియం అంటే 80%, 85%, లేకపోతే 15%, 5% అలా ఉంటుంది. రైట్, సో ఇక్కడ దీనిలో రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది, మిగతా అన్నింటిలో కూడా కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్, సో మరి హీటింగ్ సంబంధించి మనకి ఏముండాలా? కండక్టివిటీ కాదు, రెసిస్టివిటీ ఎక్కువ ఉండాలా, ఎందుకంటే వేడి ఎక్కాలి కాబట్టి. మోర్ నేచర్ ఆఫ్ I²R లాసెస్, హీటింగ్, డిసిపేషన్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. RRB NTPC, సో ALP CBT2 అండ్ గ్రూప్ D క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.